మెదక్ నుంచి బరిలో ఉండబోతున్నారా రఘునందన్ రావు గారు? పోయిన పార్లమెంట్ ఎన్నికలలో మెదక్ నుంచి పోటీ చేస్తున్నాను పార్టీ ఆదేశాల మేరకు. ఈసారి కూడా ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తాను. అంటే మీరు ఆశిస్తున్నారని వార్తలు వస్తున్నాయి మెదక్ నుంచి. ఆశిస్తాను, డౌట్ ఏముంది అందులో. పోయినసారి పోటీ చేసింది నేను, అత్యధిక ఓట్లు తెచ్చుకుంది నేను. ఓడిపోయిన 4 సీట్లలో మహబూబ్ నగర్ తర్వాత ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది మెదక్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నాకే ఇవ్వాలని అడుగుతున్నాను. ఈటల రాజేందర్ గారు కూడా పోటీ పడుతున్నారు కదా మెదక్ నుంచి. ఐ డోంట్ థింక్ సో. ఆయన అడిగినట్టు నేను నాతో అయితే చెప్పలేదు. సో మీరైతే మీకే కావాలి, నాకే కావాలి, ఖచ్చితంగా నేను గెలుస్తా అని మీకు నమ్మకం ఉందా? పార్లమెంట్ 100% గెలుస్తా అనే విశ్వాసం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు అదే ప్రస్తావన తీసుకొచ్చారు కదా. నేను ఓడిపోతా అని చెప్పి యుద్ధం చేసినోడు యుద్ధం చేయలేడు, అసలు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే తప్పు అనేది నా సలహా మిత్రమా. ఎందుకంటే ఎవడన్నా పోటీ చేసినోడు నేను ఓడిపోతాను పోటీ చేస్తాడా? ఓడిపోతాను పోటీ చేస్తే వానికి పోటీ చేస్తే కాలు చేతులు ఆడతాయా? 10 పైసలు ఖర్చు పెడతాడా? అందుకని ఓడిపోతా అనే ఆలోచన ఎవరికి ఉండదు, ఏ పార్టీకి ఉండదు. డిపాజిట్ రాని వాళ్ళు కూడా మేము గెలుస్తామనే యుద్ధానికి పోతారు. నేను యుద్ధంలో గెలవని అనుకుంటే నువ్వు యుద్ధం ఎట్లా చేస్తావు? నేను యుద్ధం ఓడిపోతా అనుకుంటే ఇంట్లోనే కూర్చోవాలి, ఇంకా యుద్ధానికి ఎందుకు పోవాలి? కాబట్టి గెలుస్తానే పోతాం యుద్ధంలోకి, గెలుస్తందుకే ప్రయత్నం చేస్తాం. దాన్ని అన్ని పెట్టి కొట్లాడతాం. కొన్నిసార్లు గెలుపు వస్తుంది, కొన్నిసార్లు రాదు. రెండింటినీ సమానంగా తీసుకునే శక్తి మనకు ఉండాలి.